ఇంత జరుగుతున్నా సరే మీకు ఇంకా అరాచకాలు ఆపట్లేదు. తీయండి పక్కకి గేట్లు తీయండి. లాగరా ఏం చేస్తాడు లాగు ఏం చేస్తారు సార్? మీరు అక్కడ గేట్లు పెట్టుకోరు కదా. చంద్రబాబు నాయుడు అండ్ విజయసాయి రెడ్డి వస్తే పైకి తీసుకెళ్లి మరీ మీరు దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించారు. 60-40 ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు వస్తే జనసేన పార్టీ వస్తే అని ఒక నిమిషం సార్ మాట్లాడండి అని సార్ మాట్లాడండి. పంపిస్తాం మీకు సార్ మాట్లాడుతున్నారు. విగ్రహాలు పగలగొట్టే వాళ్ళకి అడుగుతున్నాం. మీరు దాని గురించి ఆలోచించండి. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన ఆపుతారా మీరు? మన తీవ్రవాదం అడిగారు ఎవరు ఉన్నారు అదే మాట్లాడుతుంటారు. మీరు వచ్చి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వెళ్ళొచ్చు అని చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు కానీ జనసేన పార్టీ వెళ్ళొచ్చు. క్రిస్టియన్స్ మమ్మల్ని లేదు అంటే మేము వరుసగా పంపించాలా ఎలా పంపించాలి? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వరకు పంపిస్తారు. మనకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతాం. అందరికి న్యాయం చేసేవాడు పోలీసు సార్. మీరు అధికారాన్ని చూడగలరు సార్. అధికారం చూస్తే ఈరోజు మీకు సార్ అధికారం అక్కడ ఉండడానికి ఏంటి సార్ మాట్లాడడం? ఈ పక్కన ఉన్నదానికి డిఎస్పీ చెప్తాడు, ఎస్పీ ఇక్కడ ఆపమని చెప్పారు. తీవ్రవాదం మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ తీవ్రవాదం వాళ్ళు ఎవరు లేరు. తీయండి సార్, పాస్ చేసుకుంటాం. తీయండి సార్. పక్కన పెట్టుకుంటాం సార్. తర్వాత మీకే ఇబ్బంది సార్. పోలీస్ పని అండి. కొద్దిగా పక్క చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చోనండి. టికెటింగ్ లో కూడా మీరు అన్ని వైసీపీ జెండాలు పెట్టారు. రాముడి చేతులు పెట్టారండి. ఇక్కడేనండి రాముడి చేతులు పెట్టారు. చూడండి అవి కనిపివి జెండాలు పట్టుకుంటే కనిపివు. వస్తే మీకు ఇచ్చింది జెండాలేంటి హిందూ దేవాలయాలు జెండాలేంటి? ఈ దరిద్రం జెండాలేంటి? వేలేంటి అరాచకం ఏంటి? మేము తేలాగండి జెండాలు ఏం పీకుతారనా? పడాలని కప్పుడుతా రాను ఇక్కడికి. నువ్వు మాట్లాడుతున్నావు కదా, రాను ఇక్కడికి. కొబ్బరి చెప్పులు అమ్ముకునే ఆడు దేవాదాయ శాఖ ఆడకు వెలవ. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందా వెలవ తెలీదా? ఇలాంటి అరాచకం ఎందుకు?
ఈరోజు హిందూ దేవాలయాన్ని మట్టి గడిపెందుకు ప్లాన్ చేసి వీళ్ళు అధికారంలో ఎక్కారు. అది కాదు, కొండపైకి ఓన్లీ క్రిస్టియన్స్ గా పర్మిషన్ ఇస్తారా లేకపోతే ఓన్లీ టీడీపీ క్రిస్టియనా ఏంటిది? ఇది ప్రభుత్వం పద్ధతి నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కొండపైన ఎక్కడైతే రాముడి శిరస్సు దొరికిందో అక్కడ వైసీపీ జెండా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఈ పోలీసులు అంటే చూపిస్తున్నారు అనమాట, మీరు కొండపైన అయినా ఎక్కడైనా సరే వైసీపీ మాత్రమే వెళ్తుంది, వైసీపీ వాళ్ళు సరెండర్ అయిపోండి, ఎవడైనా సరే తిరగబడితే కుదరదు. వైసీపీ వస్తే రాజమార్గంలో మొత్తం పోలీసులు అంతా ఆల్మోస్ట్ డిఎస్పీ గారు చెప్పండి సార్, ఇప్పుడు చేస్తున్నారు సార్, మీ మీద గౌరవం ఉంది మాకు. మీరు ఇంకా పంపిస్తారా లేదా? లోపల వరకు పంపించండి దయచేసి, పంపించండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మాకు ఇక్కడ కాల్ ఉంది, సైలెంట్ ప్రొటెస్ట్ చేయడానికి మాకు కాల్ ఉంది సార్. సెక్టర్ వాళ్ళకి ఎందుకు లేదు? రాజశేఖర్ రెడ్డి విగ్రహం 24 గంటల్లో సమాధానం చెప్పండి. సార్ రండి బాబు. సార్ మీరు ఆలోచించాలి సార్. అది మనం తర్వాత మాట్లాడితే ముందు ఇది మాట్లాడదాం రండి సార్. అది తర్వాత మాట్లాడతాం. మీరు చూస్తే ఏముంది ఇప్పుడు క్రిస్టియన్లు పంపిస్తున్నారు హ్యాపీగా మీరు.
హిందువుల మనోభావం దెబ్బతింటున్నారు. మనోభావం దెబ్బతీసి ఇంత అన్యాయంగా చేయడం, పోలీసులు వచ్చేసి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వస్తుంది పలకడం అన్నది ఇది న్యాయం కాదు. అదేవిధంగా పోలీసులు మేము డిమాండ్ చేసేది ఏంటంటే పోలీసులు తక్షణమే యూనిఫారం తీసేసి వైసీపీకి సంబంధించిన కండువాలు, వైసీపీ కలర్ డ్రెస్సులు వేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. ఇప్పుడు మీరు వాళ్ళ పక్షాన వీళ్ళ పక్షాన కాదు, జనాలు మీరు డ్యూటీ మీకు జీతాలు ఇస్తారు. జనాలు పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుండి మీకు డ్యూటీలు మీకు జీతాలు వస్తాయి. అలాంటి జనాల పక్షాన మీరు ఉండాలి, కానీ మీరు వచ్చేసి ప్రభుత్వం పక్షాన ఉండకూడదనేసి మేము తెలియజేస్తున్నాం. జై జనసేన. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, పోలీస్ అధికారులు కూడాను సెక్షన్ 30 అంటున్నారు. ఆ రోజున రామతీర్థాలు జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు సెక్షన్ 30 పెట్టారు. కరెక్టే. రెండు పార్టీలు వచ్చాయి, రెండు పార్టీలు చెడగొట్టి వెళ్ళిపోయాయి. ఇక్కడ రాజకీయం చేయడానికి వచ్చాయి. కనీసం ఇక్కడ కాల్ చేసింది బీజేపీ, జనసేన పార్టీ రెండు కాల్ చేసినప్పుడు కనీసం సెక్షన్ 30లో అక్కడ మూలకం చేశారు. ఇది మీకు అక్కడ పార్కింగ్ ప్లేస్, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అంటే ఇవ్వండి ఆయన అంటే మిగతా చోట్లంతా జనసేన శ్రేణులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ రావడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ బాగానే ఉంది. ఇప్పటి వరకు మేము వచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తామంటే అది కూడా మీరు లాకేసుకుంటే ఎలాగా? పోలీస్ అధికారులు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం ఎస్పీ గారు కూడా ఇదే చెప్తున్నాం. సార్ దయచేసి ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మేము ఖచ్చితంగా వితౌట్ ఆర్మ్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా మాకు నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మేము అడుగుతున్నాం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కోనేరులో పాడేసిన వైసీపీ జెండాలు ఎందుకున్నాయండి ఇప్పటి వరకు? కోనేరులో పాడేసినవి జనసేన నేతలంతా కూడా ప్రధానంగా Police